దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నిందితులు వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టులో నిందితులు సవాల్ చేశారు. ఇప్పుడు హైకోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. విచారణలో భాగంగా 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆసిన్ భత్కల్ ప్రధాన నిందితుడని తేలింది. ఇక అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ ను నిందితులుగా చేర్చింది. మూడేళ్ల విచారణ తర్వాత 2016లో ఆసిన్ భత్కల్ సహా 5 ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఆసిన్ భత్కల్ 2013లో బీహార్, నేపాల్ బోర్డర్లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ, దిల్సుఖ్ నగర్ పేలులతో పాటు ఇతర కేసుల్లోనూ అతడు దోషిగా తేలాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దిల్సుఖ్ నగర్ బాంబు కేసుల్లో ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తెలంగాణ హైకోర్టు సమర్థించింది. నిందితులు వేసినటువంటి అప్పీల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో చాలా టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసులో తమ వాదనలు కూడా పూర్తి స్థాయిలో వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఎన్ఐఏ తరపున వాదనలు వినిపించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, ఇందులో చాలా టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించారు. సాక్షులను కూడా న్యాయస్థానం ముందు వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ స్టేట్మెంట్లు ఇప్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? నేరం చేసిన వాడు ఎవడవైనా న్యాయ వ్యవస్థ నుంచి, పర్టికులర్గా న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోలేదనటానికి ఈ యొక్క తీర్పు ఉదాహరణ. అలాగే ట్రయల్ కోర్టు కూడా ఈ రకమైన తీర్పు ఇచ్చింది. వాళ్ళ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా జస్టిస్ లక్ష్మణ్ గారు, శ్రీసుధా గారు చాలా స్పష్టంగా, అంటే ఒక రకమైనటువంటి తీర్పు పూర్తిగా దీంట్లో వాదోపవాదాలు విన్న తర్వాత ఈ యొక్క తీర్పు ఇవ్వటం జరిగింది. సో అన్ని రకాల ఎవిడెన్సెస్ని కాన్స్పిరసీ యాంగిల్లో ఏదైతే మేము సాక్ష్యాలతో ప్రవేశపెట్టామో, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సు, తర్వాత ఐ విట్నెస్, సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్, తర్వాత హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడొచ్చి ఉన్నారు, ఏంటి, ఏ రకంగా దీన్ని మాస్టర్ మైండ్గా ఎగ్జిక్యూట్ చేశారు, అన్నిటిని కూడా కొన్ని 157 మంది విట్నెసెస్ వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలను చూసిన తర్వాత 45 రోజులు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత వాళ్ళ హైకోర్టు గారు కూడా పూర్తిగా ఈ యొక్క ఏకీభవించి వాటిని డెత్ పెనాల్టీ ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిందో దాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం. ఈ కేసులో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కంటే ముందుగా ఒక దగ్గర టెస్ట్ చేశారనేటువంటి సమాచారాన్ని కూడా ఎన్ఐఏ రాబట్టింది. ఆ అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడ వీళ్ళు ఆ ట్రయల్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా సంబంధించినటువంటిది కొన్ని డిస్క్లోజ్ చేయలేము. అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్లో జరిగింది. అక్కడ ఉన్నటువంటి రామినెంట్స్ అన్నిటి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. సాక్ష్యాధారాలతో, తర్వాత ఏదైతే సెర్చ్ అండ్ సీజర్స్తో, తర్వాత ఎక్యూజ్డ్ కన్ఫెషన్ మీద అక్కడికి పోవడం జరిగింది. రకరకాలైనటువంటి సాక్ష్యాలు, ఎందుకంటే కొంత ప్రొటెక్టెడ్ విట్నెస్ ఉన్నారు కాబట్టి వీ కాంట్ రివీల్ ఐడెంటిటీ. బట్ ఎనీహౌ ఆల్ ఎవిడెన్సెస్, కాన్స్పిరసీ ఎవిడెన్స్
ఐ విట్నెస్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, ఐటీ పారేడ్, తర్వాత ది స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్, రకరకాలైనటువంటి సాక్ష్యాలను తీసుకొని ఇవాళ హైకోర్టు వారు పూర్తిగా అది ఇవ్వటం జరిగింది. రియాజ్ బత్కల్ అనేటువంటి వ్యక్తి A1 నిందితుడు. ఇతను చాలా కీలక సూత్రధారి. హైదరాబాద్తో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో ఇతను పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతన్ని పట్టుకోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఇతను ప్రస్తుతం ఎక్కడున్నాడంటే NIA ఏం చెప్తుంది? పర్టికులర్గా వీళ్ళ యొక్క కన్ఫెషన్స్ ప్రకారం పాకిస్తాన్లో ఉన్నాడు. NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇస్ ఏ వెరీ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అట్ ద నేషనల్ లెవెల్ కాబట్టి ఖచ్చితంగా అతను ఆ దేశంలో నుంచి బయటకు వస్తే ఎప్పుడైనా పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ముఖ్యంగా ఇట్స్ ఎలియన్, మనకు శత్రు దేశం కాబట్టి, ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. బట్ ఖచ్చితంగా అతను వస్తే కూడా పట్టుకుంటారు. తర్వాత ఈ సంబంధించింది సుప్రీంకోర్టు అప్పీల్ అయిన తర్వాత ఈ ఎక్స్క్యూషన్ అనేది ఫైనల్గా సార్ ఇప్పుడు వీరందరికీ కూడా కింది కోర్టు, ట్రయల్ కోర్టు శిక్ష ఖరారు చేసింది, ఉరి శిక్ష. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఏంటి నామ్స్ ఏంటి? వీళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్లయితే ఎట్లా ఉండబోతుంది? సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసిన తర్వాత, అప్పీల్ మొత్తం పూర్తయిన తర్వాతనే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు అప్పీల్ ఎగ్జాస్ట్ కావాలి. సో ఇది కొంత టైం పడుతుంది. హైకోర్టులో కూడా కొంత టైం పట్టింది, కొన్ని నెలలైతే పట్టొచ్చు. అక్కడ అది కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ క్షమాభిక్షకు కూడా పోవచ్చు. అఫ్ కోర్స్ ఇవి టెర్రరిస్ట్ కేసెస్ కాబట్టి అది అగైన్ క్షమాభిక్షకు సంబంధించిన మ్యాటర్. తర్వాత దానికి పట్టి మళ్ళీ అది కనుక ఎగ్జాస్ట్ అయిపోతే ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిందో, ఎందుకంటే హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది కాబట్టి 2 హానరబుల్ జడ్జెస్, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అప్పీల్కి వెళ్ళడానికి ఎంత సమయం ఉంటుంది సార్? 90 డేస్ ఉంటుంది. 90 డేస్లో ఫైల్ చేసుకుంటారు. ఇప్పుడే మీరే చెప్తున్నారు, అక్యూజ్డ్ కూడా చెప్పారు అప్పీల్ ఫైల్ చేస్తామని. అది అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా మనం గమనించినట్లయితే నిందితులకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు సేకరించడం జరిగింది. ముఖ్యంగా 90 రోజులు వీళ్ళు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళినట్లయితే ఆ డెత్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత సమయం పడుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం లీగల్గా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే 90 రోజుల్లోపు సుప్రీంకోర్టులో ఒకవేళ వీళ్ళు అప్పీల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ డెత్ సెంటెన్స్ అప్పీల్ అక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి లీగల్గా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అప్పీల్ పూర్తయ్యేంత వరకు, అప్పీల్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో డెత్ను కన్ఫర్మ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి 90 రోజుల వరకు కూడా వాళ్ళకు సమయం ఉంటుంది. 90 రోజుల తర్వాతే ఏదైనా కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొద్ది నిమిషాల క్రితమే నిందితుల తరపు న్యాయవాది కూడా చెప్పారు, ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు ఈ 5 మంది నిందితులు కూడా దేశంలో పలు ప్రాంతాల్లో వీళ్ళు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉంటున్నారు. మరోవైపు చాలా అంటే పేలుళ్ల కేసులతో పాటు వీళ్ళు దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ విధంగా వీళ్ళు పేలుళ్లకు పాల్పడంతో పాటు కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, సాక్షుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని ట్రయల్ కోర్టు ఏదైతే NIA కోర్టు ఉందో ఆ కోర్టు కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ కేసులో మాత్రం పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని పరిశీలించిన తర్వాత మరోవైపు NIA పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతే నిందితులు వేసినటువంటి అప్పీల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇక సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఒక నెల రోజుల్లోపే సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ 3 నెలల లోపు అంటే 90 రోజుల లోపు వాళ్ళు అప్పీల్ గిన వేయకపోతే మాత్రం 90 రోజుల్లో కోర్టు, తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఏదైతే శిక్ష ఖరారైందో, ఉరిశిక్ష ఖరారైందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మరోసారి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.